Recording in progress. Residential status, right? Because నువ్వు అయిపోయావు ఒక్కడే ఉన్నావు కాబట్టి రెసిడెన్షియల్ స్టేటస్. సార్ జనరల్లీ ట్యాక్స్ వేయాలి అంటే సిటిజన్షిప్ బేసిస్ మీద ఎప్పుడు ట్యాక్స్ వేయరు. ఎప్పుడు సిటిజన్షిప్ బేసిస్లో ట్యాక్స్ వేస్తే ఏమవుతుంది? ఎవరైతే ఆ కంట్రీ సిటిజన్ ఉంటారో ఆ సిటిజన్కి మాత్రమే మనం ట్యాక్స్ కలెక్ట్ చేసుకోగలం. వేరే కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేసుకోలేము. అందుకని ఎప్పుడైనా ఏ కంట్రీ అయినా ట్యాక్స్ యాక్ట్ రాసుకునేటప్పుడు సిటిజన్ అని వాడుతూ రెసిడెంట్ అనేవాడు వాడుతుంది. రెసిడెంట్ అంటే ఎవరు సార్ అంటే జనరల్గా ప్రతి సిటిజన్ని రెసిడెంట్ అనేస్తాం మినిమం ఇంత పీరియడ్ స్టే. కానీ యూఎస్లో ఏమంటాడంటే నువ్వు స్టే చేసినా చేయకపోయినా నువ్వు యూఎస్ సిటిజన్ అయితే ఆల్వేస్ రెసిడెంట్. సరే వేరే కంట్రీ వాళ్ళ గురించి మాట్లాడదాం. ఇంక యూఎస్ కంట్రీ వాడు యూఎస్లో ఉన్నా లేకపోయినా రెసిడెంట్ అనేసాడు. ఇక వాళ్ళు ఎక్కడున్నారని సంబంధం లేదు, ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఇక రెసిడెంటే యూఎస్లో. ట్రూత్. సరే వేరే కంట్రీ వాళ్ళు గురించి మాట్లాడదాం. వాళ్ళను కూడా రెసిడెంట్ అంటే కొడతారు. అందుకని ఏం చేస్తాడు సార్ అంటే మినిమం యూ స్టే దిస్ పీరియడ్ అండ్ ఐ విల్ గివ్ యాజ్ ఎ రెసిడెన్షియల్ ఏలియన్. లేదా గ్రీన్ కార్డ్ ఉందా, కార్డ్ అన్నా ఉండాలి. గ్రీన్ కార్డ్ ఉంటే ఇక మాట్లాడకూడదు. నువ్వు గ్రీన్ కార్డు తీసుకున్నావు కాబట్టి నువ్వు రెసిడెంటే. ఇక గ్రీన్ కార్డ్ లేదు సార్ అంటే నువ్వు కొంత పీరియడ్ స్టే చేయాలి. ఎంత? కరెంట్ ఇయర్లో 31 days మినిమం 31 అంటే ఏంటి? 31 ఆర్ మోర్ అని. ఎగ్జాక్ట్లీ 31 అయినా పర్లేదు సార్. 3 years 183 days. 3 years ఎలా కౌంట్ చేయాలంటే కరెంట్ ఇయర్లో టోటల్ డేస్ తీసుకోవాలి. కరెంట్ ఇయర్లో ఏం తీసుకోవాలండి? టోటల్ డేస్ తీసుకోవాలి. దీని ముందు ఇయర్లో టోటల్ డేస్ తీసుకొని దాన్ని ఎంత 1/3 చేయాలి. 1/3 ఎలా చేస్తాం? డేస్ డివైడెడ్ బై 3 కదా. డేస్ ఇంటూ 1/3 కాదు, డేస్ డివైడెడ్ బై 3 వేస్తే సరిపోతుంది. క్యాచ్ చేయాలి మన బుర్ర ఎప్పుడు క్యాచ్ చేస్తుంది సార్ అంటే మనం ఫోకస్లో ఉన్నప్పుడు, ఒక విషయాన్ని అలా చూస్తున్నప్పుడు, దాన్ని అన్ని విధాలుగా అన్ని యాంగిల్స్లో ఆలోచిస్తున్నప్పుడు దాని మీద గ్రిప్ వస్తుంది. సో చెప్పారు సారు, ఓకే 60 into 1 divided by 3 కాదు, 60 divided by 3 అంటే అయిపోద్ది కదా. 60 into 1 divided by 3 ఏంటి? సారు ఇంటూ 1/3 చేయమన్నారంటే దాని మీనింగ్ అదే కదా, నెంబర్ ఆఫ్ డేస్ని 3తో డివైడ్ బై చేయమని. నెక్స్ట్ దీని ముందు ఇయర్ ఏంటమ్మా? 2024. దీని ముందు ఇయర్ ఏంటమ్మా? 2023లో 1/3 చేస్తాను. 2022 నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని రోజులు ఉన్నాడో తీసుకుంటాను, దాన్ని ఏం చేస్తాను? 16 చేస్తాను. ఎవ్రీ ఇయర్ చెక్ చేసుకోవాలి. ఎవ్రీ ఇయర్ రెసిడెన్షియల్ స్టేటస్ చేంజ్ అవుతుంది. యూఎస్ సిటిజన్ అయినా నీకు గ్రీన్ కార్డ్ ఉన్నా నువ్వు ఆల్వేస్ రెసిడెంట్ అవుతావు. లేదు నాకు గ్రీన్ కార్డ్ లేదు, నేను వేరే కంట్రీ వాడిని, సబ్స్టాన్షియల్ ప్రెజెంటేజ్ చేయాల్సిందే. కరెంట్ ఇయర్లో 31 days ఉండాలి అండ్ 183 days కూడా ఉండాలి 3 yearsలో. ఆ 3 years మొత్తం యాడ్ చేయొద్దు. కరెంట్ ఇయర్ టోటల్ తీసుకో, దీని ముందు ఇయర్ది 1/3 తీసుకో, దాని ముందు ఇయర్ది 1/6 తీసుకో, అవి యాడ్ చేయి. అవన్నీ యాడ్ చేస్తే ఎన్ని డేస్ కంటే ఎక్సీడ్ అవ్వాలి? 183 ఎక్కువ ఉండాలి ఆర్ మోర్. 83 ఆర్ మోర్. 3 years అంటే నా ఇష్టం వచ్చిన 3 years తీసుకుంటానా? కాదు. దాని ముందు ఇయర్ అదే తీసుకో. సార్ నేను గ్రీన్ కార్డ్ లేదు, ఈ సబ్స్టాన్షియల్ ప్రెజెంట్ టెస్ట్ కూడా సాటిస్ఫై చేయలేదు, రెండు సాటిస్ఫై చేయలేదు సార్. ఏదో ఒకటి చేస్తే నువ్వు రెసిడెంట్ అయిపోతావు, రెండు చేయలేదంటే నువ్వు నాన్ రెసిడెంట్ ఏలియన్. మొత్తం ఎన్ని కేటగిరీస్ అమ్మా? 3. ఏంటవి? రెసిడెంట్ ఏలియన్, నాన్ రెసిడెంట్ ఏలియన్. పార్టిసిపేట్ చేస్తేనే వస్తుంది, లేకపోతే నువ్వు మళ్ళీ కూర్చోవాలి, మళ్ళీ చదవాలి. అందరూ 3 నెలలు పాస్ అయితే నీకు 10 నెలలు పట్టిద్ది, డబ్బులు ఎక్కువ అయిపోతాయి, ఖర్చు ఎక్కువ అయిపోద్ది. పార్టిసిపేట్ చేయి. ఏంటి 3 కేటగిరీస్? రెసిడెంట్ ఏలియన్, నాన్ రెసిడెంట్ ఏలియన్. మనం పలికినప్పుడు ఏమైందంటే బ్రెయిన్లో కొంత రిజిస్టర్ అయింది.
అలా చూస్తున్నప్పుడు 2 వస్తాయి. ఏంటి నిద్ర వస్తది. ఇంకోటేంటి డీవియేట్ అయిపోతాం. చిన్న పిల్లలు అయిపోవాలి మనం. ఎల్‌కేజీ పిల్లలు అయిపోవాలి. తప్పదిక. దెన్ రెసిడెంట్ ఏలియన్, నాన్ రెసిడెంట్ వెరీ సింపుల్. ఇవి కేటగరీస్. ఒకసారి చదవండమ్మా. ఇంకో క్వెషన్ ఇస్తాను. ఆల్రెడీ ప్రాక్టీస్ చేసినట్టున్నాం కదా క్వెషన్స్ కొన్ని. చదవాలి. చదవాలి. రెడీ? రెడీ? సరే. హూ ఈస్ యూకే సిటిజన్? సిటిజన్ నాట్ హ్యావింగ్ కార్డ్. హెడ్ ఆఫ్ స్టేట్. పేరు? ఎస్. 24 February 2020. Site potential status. One minute. Total stay 56 days is not satisfied in substantial presence. Sir, I am correct. ఒక నిమిషం. వేరే వాళ్ళు చేస్తున్నారు.
చెప్పాలో కరెక్ట్ ఫోర్త్ ఉండాలి, కరెక్ట్ ఉండాలి, లేకపోయినా వేస్ట్. ఏ డివైడ్ చేయాలో అర్థం కావట్లా. మెటీరియల్ ఉందా? మెటీరియల్ ఉందా? ట్రైన్ని బయటికి దిగి ఉతికి 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 ఆరేసి మళ్ళీ లోపల పెట్టుకో. ఫుడ్ తినొద్దు, నువ్వు 2 రోజులు ఫుడ్ తినొద్దు, బ్రెయిన్ బాగా పనిచేసింది. పోతే పోయాం, ఉంటే ఉన్నాం అని. బతికితే బాగా బతకాలి, లేకపోతే లేదు. అట్టుంది పరిస్థితి బయట, సరిగ్గా అయితే లేదు. 2022లో దేని పెట్టి డివైడ్ చేయాలో మర్చిపోయావు. ఒక నిమిషం టైం ఇస్తే నువ్వేం ఆలోచిస్తున్నావు? ఉండాలి. రికార్డింగ్ వద్దులే, రికార్డింగ్ ఆఫ్ చేసి చెప్తాను. నాన్న కొట్టమన్నాను నేను. పేజ్ నెంబర్ చెప్పాలి నేను ఇప్పుడు. అసలు నువ్వు బుక్ ఓపెన్ చేస్తున్నావు, రూమ్కి వెళ్ళి 1 గంట క్లాస్ పెట్టి పంపిస్తున్నావు. నువ్వేం చేస్తున్నావు అసలు? హాస్టల్ బిల్ ఎంత? నువ్వు చేసేది ఏంటి? ఎంత వద్దు, నువ్వు వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో, వద్దులే. ఫస్ట్ చాప్టర్ ఓపెన్ చేయి. ఇక్కడ ఉందో కనపట్లా. దేని పెట్టి డివైడ్ చేయాలి? ఆయిల్ పెట్టింది ఫస్ట్ ఇయర్ అని తీసుకోవాలి. దాని ముందు ఇయర్ దేని పెట్టి డివైడెడ్ బై చేయాలి? కరెంట్ ఇయర్ అయితే ఆల్ డేస్. కరెంట్ ఇయర్ అంటే ఏంటి? కొంచెం బేర్ లేదు లేదమ్మా, కొంచెం బేర్ చేయండి మీరు. ఈ అబ్బాయికి రావాలి వాళ్ళు. మేబీ రికార్డింగ్లో కూడా సోలార్ ఏంటి మన కరెంట్ ఇయర్ ఏంటి? అది ఏంటి ఇయర్ ఏంటి? 2013 2012 ఏంటి? 2024 మనం వెయిట్ చేయాలి, ఓకేనా? 2024లో ఎన్ని డేస్ తీసుకో? 31 డేస్ ఉన్నాడా లేదు చూడాలి. తర్వాత 183 డేస్ కౌంట్ చేసేటప్పుడు ఎన్ని డేస్ తీసుకోవాలి? 31 డేస్ మినిమం ఉండాలి. 31 డేస్ నువ్వు తీసుకోవడం కాదు. ఉన్నాడా లేదా చూడు. అక్కడ చూడయ్యా, కనపడుతుంది కదా అక్కడ. అది కండిషన్ ఓకేనా? తర్వాత ఎన్ని డేస్ కౌంట్ చేయాలి? ఏం చేస్తున్నావా నువ్వు చెప్పేటప్పుడు? అసలు ఏం చెప్తున్నావు నువ్వు? మానేసి వెళ్ళిపో కోర్సు, నువ్వు వద్దు. ఏం చేసేది నువ్వు? నేను అడిగేది చెప్పట్లా, నువ్వు తర్వాత చేద్దు కానీ. కరెంట్ ఇయర్లో 31 డేస్ మినిమం ఉండాలి. మినిమం అంటే ఏంది? కనీసం అని. ఎన్ని ఉన్నాడు? ఎన్ని డేస్ ఉన్నాడు? చూడు, క్వశ్చన్లో చూడు, భయపడకుండా చూడు. నేను భయపెడతానే ఉంటాను కానీ నువ్వు భయపడదు. ఎట్లుండాలంటే ఇట్ట కొడితే ఇట్ట రావాలి. చూసి 3 డేస్ ఉన్నారు, టక్కుమని చెప్పాలి. స్పీడ్ ఉండాలి. నీకేం ఒక్కొక్క ఎంసీక్యూకి 10 నిమిషాలు ఇవ్వడు, 1 నిమిషం ఇస్తాడు, లేదు డౌట్. అక్కడ గంట చూసి 50 డేస్ అంటావు, టక్కుమని చెప్పాలి. కానీ అయిపోయిందా అది? తర్వాత 183 డేస్, దీంతో పాటు అది కూడా 183 డేస్ ఎలా కౌంట్ చేయాలి? కింద 3 రాశాను, అది అర్థం ఇంగ్లీషా తెలుగు? ఏ లాంగ్వేజ్ చెప్పు, నాకు తెలియదు. ఇది ఏ లాంగ్వేజ్ చెప్పు, నీ బుక్లో కూడా ఉంటుంది. ఇది ఏ లాంగ్వేజ్ చెప్పు చాలు. ఏ లాంగ్వేజ్ అది? ఇది ఏ లాంగ్వేజ్? ఇంగ్లీషే కదా కదా? ఏంటో ఇది ఇది చెప్పు. బాక్స్లో ఏం రాసింది? 3 ఇయర్స్ తీసుకోవాలి. 2021 324 మంది, దాని ముందుది 2023, దాని ముందు 20 ఇట్లా చెప్పాలి, కరెక్ట్గా వస్తుంది. కడబడినా ఊరుకోను. 2024 ఎన్ని?
3 ఇయర్స్ కౌంట్ చేయాలి, 2 ఇయర్స్ది కాదు. ఏ 3 ఇయర్స్? మన ఇయరు, దాని ముందు ఇయరు, దాని ముందు ఇయర్. మన ఇయర్లో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు తీసుకోవాలి. దాని ముందు ఇయర్లో ఎన్ని రోజులు తీసుకోవాలి? 31 days. 31 days అది అయిపోయింది, జమానా కాలం అది. నేను ఇక్కడికి వచ్చేసా 183కి. ఇగో 183లో ఇగో ఈ 3 మాట్లాడుతున్నా, 1 2 3. ఆల్ ద డేస్ యు ఆర్ ప్రెసెంట్ ఇన్ కరెంట్ ఇయర్ ఏంటి 2024లో అన్ని రోజులు తీసుకో. 183 కౌంట్ చేస్తారు అప్పుడు. ఇంగ్లీషే అయ్యా, సింపుల్ ఇంగ్లీష్, నేనే రాసింది అది, నేను రాసిన ఇంగ్లీషే. 183 ఎక్కడ ఏంది ఎప్పుడు ఏ ఇయర్లో ఉండాలి? 2024లో 183 ఉండాలా? అది ఎట్లా కౌంట్ చేయాలి వాటిని? 2024, 2023, 2022 ఇట్లా చెప్పమంటే మళ్ళీ ఏదో చెప్తున్నావు నువ్వు. కొంచెం బేర్ చేయండి, ఏం పర్లేదు. చెప్పాయని వెళ్దాం. ఈ అబ్బాయి చదువుతాడు లేదా ఒక విషయం చెప్పే నాకు అన్నాడు, అందుకని. 2024లో ఎన్ని రోజులు ఉండాలి? అన్ని డేస్ కౌంట్ చేయాలి. నేనంటే క్లాస్ చూసావా? నిజం చెప్పు, మళ్ళీ వెళ్ళి చూసావా? పైన చూసావా? ఏం చేస్తున్నావు చెప్పు, ఏం చేస్తున్నావు చెప్పు. నవ్వితే కుదరదు ఇక్కడ, టకటక చెప్పాలి. అరే వందలే వదిలేస్తాడు, గంట క్లాస్ చెప్పి. నాన్న కష్టపడి డబ్బులు కట్టాడు, ఎట్లా కట్టాడు అంటే నిన్ను కూడా కూర్చోబెట్టి ₹1 కౌంట్స్. ఊరికేనా ఆలో డబ్బులు? చదువుతావా చదువు, లేకపోతే వెళ్ళిపో. తెలియదు అందులో ఏం చదువు, ఏంది చదువు అంటే ఇవే కాదు అది అసలు. పెట్టేయాలి ప్రాణం. పొలం పని చేస్తున్నావా నువ్వు? ప్రాణం పెట్టేస్తున్నావు అక్కడ, ఊరికే వస్తుంది పంట. ఇది అంతే, ఏది ఈజీగా రాదు లైఫ్లో. నువ్వు ఏడ పెడుతున్నావు ప్రాణం ఇక్కడ? క్లాస్ ఎక్కడిన్నావు నువ్వు? మాట్లాడితే 31 అంటావు. ఈ 183 గురించి చెప్పాయా అంటే 31 ఎక్కడి నుంచి వస్తుంది నీకు? 31 183 గురించి చెప్పమంట. 183 ఎలా కౌంట్ చేస్తావు? చెప్పు ఒక్కొక్క ఇయర్. మళ్ళీ 2022 అంటావు. మన ఇయర్ 2024, దాని ముందు ఇయర్ 2023, దాని ముందు ఇయర్ 2022. ఇలా చెప్పాలి అంటే మళ్ళీ 22, 23 ఈ ఆర్డర్లో కదా నువ్వు చేయాల్సింది. అయ్యే చెప్పు ఏంటో. 2024లో ఎన్ని రోజులు తీసుకో? ఇక్కడ ఏం రాస్తుందో చూడయ్యా, ఇదిగో ఈ మూడే కదా. 2024లో ఎన్ని రోజులు తీసుకోవాలి, దాని ముందు ఇయర్లో ఎన్ని రోజులు తీసుకోవాలి, దాని తర్వాత ఇయర్లో ఎన్ని రోజులు తీసుకోవాలి, అదే కదా అక్కడ రాస్తుంది. అక్కడ చదువు ఏం రాస్తుందో, ఫస్ట్ బాక్స్లో ఏం రాస్తుందో చదువు. నీకు కన్నా ఉంది, నీకు ఫస్ట్ బాక్స్లో ఏం రాస్తుంది? నాకు బీపీ వస్తుంది అప్పుడు, ఏం పర్లేదు. పని చేస్తున్నా టపటప కొట్టాలి నన్ను. ఏంటి మీనింగ్? ఏ ఇయర్లో మొత్తం డేస్ తీసుకో? అదే ఏది ప్రజెంట్ది 2024లో మొత్తం డేస్ తీసుకో, దాని ముందుది. అదా ఫస్ట్ ఇయర్ బిఫోర్ ద కరెంట్ ఇయర్ అంటే ఏంటి? ఇయర్స్ ఎన్ని డేస్ తీసుకో? నువ్వు చెప్పు, క్వశ్చన్లో ఇన్ని అడిగారు అనుకో, ఇది తీసుకోవాలని చెప్పు. తర్వాత ఏ ఇయరు? అదే ఏ ఇయరు మళ్ళీ దానికి కూడా లెక్కేస్తాడు. 2023 ఫారీలు కూడా ఏముండవు ఇక్కడ.
183 డేస్ ఈ 31 ఉండి కరెంట్ ఇయర్‌లో ఆ 3 సంవత్సరాలు 183 కంటే ఎక్కువ ఉంటే ఈ 2 సాటిస్ఫై చేస్తే అప్పుడు రెసిడెంట్ ఏలియన్ అంటారు. 20 సార్లు మనం చేస్తున్నామా పని? ఫస్ట్ టైం సైకిల్ ఫస్ట్ నేర్చుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. తర్వాత తర్వాత ఫస్ట్ మనం కష్టం ఉందని వదిలేస్తే ఎప్పటికి రాదు. మేమేం పుట్టుకతో నాకు బెడ్ పడింది అవి చదివేటప్పుడు కూర్చొని ఇంగ్లీష్ వచ్చింది. 31 ఉన్నాడు. ఏంటి కండిషన్ ఏంటి చెప్పు? సబ్స్టాన్షియల్ ప్రెజెంట్ టెస్ట్లో 2 కండిషన్లు ఉన్నాయి. కండిషన్ ఏంటి? కండిషన్ ఏంటి? ఏం చేద్దాం? పెదాగా అంతే చూస్తూ ఉంటారు రికార్డింగ్ వల్ల పెట్టో నేను చెప్పాలి అంతే. ఫస్ట్ కండిషన్ ఏంటి? అది ఫస్ట్ కండిషన్ పక్కన కూర్చొని కొడతా ఉండాలి ఏంటి నిన్ను? ఆ? ఈ చదువా నీ చదువు? ఏం చెప్పావు జాయిన్ అయ్యేటప్పుడు? కష్టపడి చదువుతాను ఇదా నీ చదువు? నిన్న క్లాస్ అయింది చదువుకున్నామన్నా ఏం చేసావు? అంటే పెద్ద పిల్లలు అయిపోయారు. నాకంటే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. లైఫ్ ఇన్ని ఛాన్సెస్ ఇచ్చింది అసలు. మనకు జాబులు కావాలి, ప్యాకేజీలు కావాలి, మనం కష్టపడతాం. అడుగు పెడితే అడిగి ఎన్ని డబ్బులు కడితే అన్ని డబ్బులు ఫీజులు కట్టేయడం పండగ ఎందుకు? వేస్ట్. మేము ఫీజులు సంపాదించుకుంటాం, మీకేం రాదు. ఏం రాదు. ఫస్ట్ కండిషన్ అంటే 183 అంటాం, వాడు కనిపిస్తుంది. ఫస్ట్ కండిషన్ 24లో ఉండాలి. సెకండ్ కండిషన్ ఏంటి? ఒక గంట టైం ఇద్దామా? కౌంట్ చేయాలి. 1/3 వేస్తావా? కరెంట్ ఇయర్లో అన్ని డేస్ తీసుకోండి సార్. దాని ముందు ఇయర్లో అన్ని డేస్ తీసుకొని 1/3 వేయండి సార్. దాని ముందు ఇయర్లో అన్ని డేస్ తీసుకొని 1/6 వేయండి సార్. నీకంటే వచ్చు 4 బ్యాచ్లు చెప్పావు కాబట్టి నువ్వు ఫాస్ట్గా చెప్తున్నావు. ఏం లేదు, ఆల్రెడీ ఈ క్లాస్ విన్న వాళ్ళు ఫాస్ట్గా చెప్తారు. అడగమంటావు? ఇప్పుడు అడగమంటావా? అడగమంటావా? చెప్పమంటావా? చెప్పిస్తానా? నేను చెప్పిస్తాలే అమ్మ. ఒకళ్ళు ఎవరైనా చెప్పండి అమ్మా కండిషన్స్. రెసిడెంట్ ఏలియన్, రెసిడెంట్ ఏలియన్స్కి కండిషన్, రెసిడెంట్ ఏలియన్కి 2 కండిషన్స్లో ఏదో ఒకటి సాటిస్ఫై చేయాలి. ఆ 2 కండిషన్స్ ఏంటి? ప్రెజెంట్ టెస్ట్, సబ్స్టాన్షియల్ ప్రెజెంట్ టెస్ట్లో ఏంటి కండిషన్స్? 2 సాటిస్ఫై చేయాలి. ఆ 2 ఏంటి? 183 డేస్ ఎలా కౌంట్ చేయాలి? First year before current year 1/3. Second year before current year రావాలి మినిమం. ఓకేనా? రాకపోతే ఇంకా ఫెయిల్ అయినట్టు. ఓకేనా? లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ కోటేశ్వరరావు, బేసిక్ కాదు. ఏదో చెప్తున్నా, చెప్పు. మంచి పాయింట్ చెప్పు. చెప్పాల్సింది అది నువ్వు అంటున్నావు బేసిక్స్ అని. కానీ పైన చూసావా? ఇది నేను నమ్మాలి? నీకు బద్ధకం అని చెప్పు, నీకు ఫోకస్ లేదని చెప్పు, తోలు మందం అని చెప్పు, ఇట్ట చెప్పు. అది నిజాలు, అయ్యే నిజాలు. దానికి బేసిక్స్ అని నేను చూడలేదు అనేది అబద్ధం. ఈ నిజాలు యాక్చువల్లీ. ఫాదర్ ఫోన్ చేసేస్తున్నాయి. లాస్ట్ అండ్ ఫైనల్. ఫాదర్కు మీ అన్నయ్యకు ఎవరు వచ్చారు కదా రోజు. లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకా తర్వాత నేను చేస్తా సమ్
కాదు నువ్వు మంచిగా చెప్తుంటే వినట్లా 4 రోజుల నుంచి బతిమలాడుతుంటే దాన్ని నువ్వు మిస్యూజ్ చేస్తున్నావు. దాని గురించి సరే సార్, గ్రీన్ కార్డ్ లేదు కాబట్టి సబ్స్టాన్షియల్ ప్రెజెంట్ టెస్ట్ అన్నా సాటిస్ఫై చేయాలి. ఓకేనా సార్? సబ్స్టాన్షియల్ ప్రెజెంట్ టెస్ట్లో కరెంట్ ఇయర్ ఫస్ట్ కండిషన్ ఏంటమ్మా, కరెంట్ ఇయర్లో మినిమం 31 ఉండాలి. ఎంత ఉన్నాడమ్మా ఇతను? 50 డేస్ ఉన్నాడు అంటే 31 కంటే ఎక్కువ. ఓకే ఫైన్. నెక్స్ట్ సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫై చేయాలి. సెకండ్ కండిషన్ అంటే కరెంట్ ఇయర్ దాని ముందు ఇయర్ అంటే ప్రీవియస్ ఇయర్ ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్. కరెంట్ ఇయర్ ఏంటమ్మా 2024, దాని ముందు ఇయర్ ఏంటమ్మా 2023, దాని ముందు ఇయర్ ఏంటమ్మా 2020. కరెంట్ ఇయర్లో అన్ని డేస్ తీసుకోవాలి 50, దాని ముందు ఇయర్లో 100 డివైడెడ్ బై 3 అమ్మా 34 తీసుకున్నామా, రౌండ్ ఆఫ్ చేద్దాం. 250 డివైడెడ్ బై 6 40.6 ఓకే. ఈ 3 యాడ్ చేస్తే ఎంతమ్మా? తీసుకోవచ్చు సార్. 40.6 వచ్చినప్పుడు 40. తీసుకోవచ్చు. నెక్స్ట్ నెంబర్కి రౌండ్ ఆఫ్ చేయొచ్చు, అది నేను ఇప్పుడు చెప్తాను. అదే వన్ యాడ్ చేయండి. ఈ 3 యాడ్ చేసి 125. 125. 20 సార్, ఇట్ ఈస్ లెస్ దాన్ 183 ఫెయిల్. అదేంటి, ఒక కండిషన్ పాస్ అయ్యాడు కదా, 2 పాస్ అవ్వాలి, ఎండ్ కదా, ఫెయిల్. సో ఏమవుతాడమ్మా ఇతను? నాన్ రెసిడెంట్. ఒక్కొక్క క్లాసు 5 times నాన్ రెసిడెంట్. ఒక్కొక్క క్లాస్ ఎన్నిసార్లు చూడాలి నువ్వు? అట్లా కాదు, నువ్వు క్లాస్ చూసి రాసుకురా నోట్స్. ముందు బ్యాచ్ వాళ్ళు అంతే చేశారు, క్లాస్ మొత్తం విని పార్టిసిపేట్, క్లాస్ మొత్తం మళ్ళీ రూమ్కి నోట్స్ రాసుకుని 4-5 సార్లు. ఎందుకంటే నెక్స్ట్ క్లాస్లో అడుగుతాను లేరు కదా, స్లో రన్నర్స్ అందరూ అంతే చేస్తారు. ఏంటంటే ఆ క్లాస్ ఫాలో అయితే వచ్చేసింది. కొంతమంది స్లో రన్నర్స్ ఉంటారు, ఇప్పుడు వాళ్ళు క్లాస్ చూసి అటెండ్ అయిపోయి ఫుల్ పెట్టారు ఫోటోలు, టెస్ట్లో ఫుల్ వస్తున్నాయి, ఊరికే వస్తాయా, కష్టపడ్డారు డే 1 నుంచి. మళ్ళీ నువ్వేదో బేసిక్ చాప్టర్ అయిపోయింది, బేసిక్స్ అంటే పార్ట్ ఆఫ్ సిలబస్. అది ఇంటికి వెళ్ళేలోపు నేను సెట్ చేసి పంపించాలి నేను. సరే ఓకేనా? సరే సార్, మరి నాకు చిన్న డౌట్లు వచ్చినాయి, క్లారిఫై చేయండి సార్. డౌట్లు, అతను ఉన్నాడమ్మా, ఇది యూఎస్ అనుకోండి, కరెక్ట్గా ఫ్లైట్లోంచి వచ్చి దిగాడు యూఎస్లో. ఇప్పుడు దిగాడు సార్ 11:59 PM. 1 minute అయితే నెక్స్ట్ డే వచ్చేసింది. 1 minute దిగాడు అంతే, 1 minute ఉన్నాడు ఆ రోజు. ఆ రోజుని కౌంట్ చేయాలా? డౌట్. 1 నిమిషం ఉన్నాడు ఆ రోజు, 1 నిమిషం అయితే వేరే రోజు వచ్చేసింది కదా, రోజుని కౌంట్ చేయాలి. చేయాలనుకుంటున్నాం, కావలేదు కాబట్టి. 1 నిమిషమే కదా ఉంది, 1 నిమిషం ఉన్నా కౌంట్ చేయాలా? యాక్ట్ రాస్తే రాస్తావు, ఆలోచించుకోవాలి, తర్వాత యాక్ట్లో ఉంది చూడాలి. భయపడకూడదు, చదువు ఏమంత భూతం కాదు. మనం బయట మన కోర్స్ ఎలా ఉంటుందంటే బయట జరిగాయే రాసుకున్నాం యాక్ట్లో. అంటే మనం ఫస్ట్ రియలైజ్ అవ్వాలి అది ఏం చేయబోతున్నాం. యాక్ట్లో ఏం రాశాడు, మ్యాచ్ అవుతుంది నా థింకింగ్, యాక్ట్ థింకింగ్ లేదు, మిస్ మ్యాచ్ అయింది. ఎందుకు మిస్ మ్యాచ్? నువ్వేం చేస్తావు అసలు? ఎన్ని డేస్ ఉన్నాడో కౌంట్ చేయాలంటున్నాడు, ఇతను వచ్చాడు 1 నిమిషమే ఉన్నాడు ఆ రోజులో, కౌంట్ చేస్తావో చేయవా? ఎన్ని రోజులు యూఎస్లో ఉన్నాడో కౌంట్ చేసి చెప్పాలి, అది కదా కాన్సెప్ట్. 1 నిమిషమే ఉన్నాడు, అది ఆ రోజుని కౌంట్ చేస్తావా? 1 నిమిషమే కదా ఉంది. ఒక్క నిమిషం ఉన్నా కౌంట్ చేయాలి, ఫ్రాక్షన్ కూడా తీసుకోవాలి. అందుకని నేను ఫ్రాక్షన్ వచ్చినా సరే తీసుకోమని చెప్పేది. ఓకేనా? సో సార్, రెసిడెంట్ యూఎస్, రెసిడెంట్ ఏలియన్, రెసిడెంట్ మస్ట్ రిపోర్ట్ అండ్ పే టాక్సెస్ ఆన్ దర్ వరల్డ్ వైడ్ ఇన్కమ్. ఎప్పుడైతే నువ్వు రెసిడెంట్ అవుతావో మొత్తం నీ యూఎస్ ఇన్కమ్ అండ్ నీ యూఎస్ కాకుండా వేరే కంట్రీలో ఉన్న ఇన్కమ్, మొత్తం ఇన్కమ్ మీద
యుఎస్లో రిపోర్ట్ చేసి ట్యాక్స్ కట్టాల్సిందే. ఎవరమ్మా? రెసిడెంటా నాన్ రెసిడెంటా? రెసిడెంట్. మీకు అర్థమవుతుందా ఏం చెప్పాను నేను? రెసిడెంట్, రెసిడెంట్ ఏలియన్, యుఎస్ ఇన్కమ్, వేరే కంట్రీలో ఉన్న ఇన్కమ్ ఏదైతే ఉందో మొత్తం ఇన్కమ్ మీద ట్యాక్స్. జనరల్గా ఆ కంట్రీలో ఇన్కమ్ ఆ కంట్రీకే ట్యాక్స్ కడతాం కదా. సో అన్ని కంట్రీలో ఇన్కమ్ ఏదో అదంతా ట్యాక్స్ కట్టాలి. యుఎస్ రెసిడెంట్. నాన్ రెసిడెంట్ అయితే ఇబ్బంది ఏం లేదు సార్. యుఎస్ది ఏదైతే ఉందో అది మాత్రమే కట్టండి. నువ్వు రెసిడెంట్ అయితే మాత్రం యుఎస్ది గ్లోబల్ అంటే వరల్డ్ వైడ్ ఇన్కమ్ అంటే ఏంటమ్మా? మొత్తం ప్రపంచం ఏదైతే ఉందో అది మొత్తం మీద యుఎస్లో ట్యాక్స్ కట్టాల్సిందే. అదేంటి సార్ మీ కంట్రీలో కడతాను, ఆ కంట్రీ మళ్ళీ నాకు ట్యాక్స్ తీసుకుంటుంది కదా, అది ఏం చేద్దాం తర్వాత చూద్దాం. మొత్తం ఇన్కమ్ మీద యుఎస్లో ట్యాక్స్ కట్టు. వేరే కంట్రీలో ఆల్రెడీ దాని మీద ట్యాక్స్ కడితే నువ్వు అది రిఫండ్ నేను రిలీఫ్ ఇస్తానా లేదా అనేది నేను ఆ కంట్రీ చూసుకుంటాం. ఆ కంట్రీ రిలీఫ్ ఇస్తుందా, నేను రిలీఫ్ ఇస్తానా అనేది అగ్రిమెంట్ ఉంటుంది మా ఇద్దరి మధ్యలో, కంట్రీస్ ఇద్దరు మధ్యలో. ఓకేనా? ఆగినాలి, గమ్మున్నావు, ఆగినాలి. ఏదో అలా తలకాయ ఊపుతున్నావు కానీ నాకు ఇప్పటికీ డౌటే నీకు ఆ పాయింట్ రీచ్ అవుతుందా లేదా అని. రెసిడెంట్ ఏదైతే ఉందో ఆ రెసిడెంట్ ఏలియన్ అండ్ రెసిడెంట్ యుఎస్ పర్టికులర్ వాళ్ళు ఏంటి సార్ అంటే, సార్ వాళ్ళు ట్యాక్సెస్ పే చేయాలి. దేని మీద ట్యాక్సెస్ పే చేయాలి? ఓన్లీ యుఎస్ ఇన్కమ్ మీద, మొత్తం ఇన్కమ్ మీద, మొత్తం ఇన్కమ్ మీద. ఓన్లీ యుఎస్ అన్నానా వరల్డ్ వైడ్ అన్నానా? 10 సార్లు చెప్పాలి అయ్యా, నువ్వు ఏం చేస్తున్నావు అయ్యా? ఏం ఆలోచిస్తున్నావు? నాన్ రెసిడెంట్ దేని మీద పే చేస్తే సరిపోద్ది? యుఎస్ ఇన్కమ్ మీద పే చేస్తే సరిపోద్ది. మరి వరల్డ్ వైడ్ ఇన్కమ్ మీద నాకు పే చేయమంటున్నావు. వేరే కంట్రీ వాడు కూడా ట్యాక్స్ అడుగుతాడు కదా, వాళ్ళ కంట్రీది. ఆ కంట్రీకి నాకు అగ్రిమెంట్ ఉంటుంది, వాళ్ళు రిలీఫ్ ఇవ్వాలా డబుల్ టాక్సేషన్ లేకుండా. డబుల్ టాక్సేషన్ అంటే ఏంటి? ఒక ఇన్కమ్ మీద 2 సార్లు ట్యాక్స్ వేయటం. అంటే ఇక్కడ వరల్డ్ వైడ్ ఇన్కమ్ మీద ట్యాక్స్ పే చేయమంటున్నాడు కాబట్టి ఫోకస్డ్గా వినాలి. వరల్డ్ వైడ్ ఇన్కమ్ మీద స్పీడ్ ఉండాలి, బ్రెయిన్. స్లో ఉంటే ప్రపంచం ముందుకు వెళ్తుంది, ఎంత అంటే ఫాస్ట్గా వెళ్తుంది. ఆ? అట్లేం ఉండదు. ఆ, ఇవన్నీ నేను ఎన్నో అసలు నిజంగా నా చిన్నప్పుడు రోజులు గుర్తొస్తున్నాయి. నేను అంతే, నా హోంవర్క్ చేయలేదు అనుకో ఫీవర్ ఏం చెప్తాను నేను. ఏముండదు, వినాల్సిందే. వరల్డ్ వైడ్ ఇన్కమ్ మీద ట్యాక్స్ కట్టాలి. ట్యాక్స్ కట్టాలి. వేరే కంట్రీకి ఆల్రెడీ ట్యాక్స్ కట్టుంటారు వాళ్ళు, మరి డబుల్ టాక్సేషన్ అవుతుంది కదా. ఇప్పుడు వేరే కంట్రీకి వీళ్ళకి అగ్రిమెంట్ ఉంటుందన్న, అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో దానివల్ల రిలీఫ్ ఇచ్చే. మొత్తానికి ఏంటి సార్ పాయింట్ అంటే, రెసిడెంట్ కానీ యుఎస్ ఏలియన్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓన్లీ యుఎస్ ఇన్కమ్ మీద ట్యాక్స్ కట్టాలా, మొత్తం గ్లోబల్ వరల్డ్ వైడ్ ఇన్కమ్ మీద ట్యాక్స్ కట్టాలా? వరల్డ్ వైడ్ ఇన్కమ్ మీద ట్యాక్స్ కట్టాలి. మిస్టర్ ఏ, జాగ్రత్తగా విను క్వశ్చన్. నన్ను నన్ను అటు చూస్తే, మిస్టర్ ఏ, హూ ఈజ్ యుఎస్ సిటిజన్? హూ ఈజ్ యుఎస్ సిటిజన్? నన్ను కూడా చెప్పేది కూడా విను. మిస్టర్ ఏ, హూ ఈజ్ యుఎస్ సిటిజన్ బట్ స్టేయింగ్ అవుట్ సైడ్ యుఎస్ఏ. ఏంటి నేను చెప్పేది కూడా వింటే చదవాల్సిన అవసరం లేదు కదా. మిస్టర్ ఏ ఈజ్ యుఎస్ సిటిజన్ బట్ స్టేయింగ్ అవుట్ సైడ్ యుఎస్ఏ అంటే ఏంటి? కానీ ఆ పాయింట్ మీనింగ్ చెప్పు. అట్లా కాదు ఈ ఒక్క దాని తెలుగులో చెప్పు. నాకు అర్థం కాలేదు, నిజంగా అర్థం కాలేదు క్వశ్చన్. తెలుగులో చెప్పు. యాజ్ ఇట్ ఈస్ తెలుగు కన్వర్షన్ చేయి. ఇంగ్లీష్ మళ్ళీ తెలుగులో వస్తాయి కదా, అట్లా చేసి చెప్తున్నా. అంతుందా అందులో? నాకు తెలుగులో చెప్పు చాలు. మీనింగ్ కూడా వద్దు నాకు, తెలుగులో చెప్పు. తెలుగులో చెప్పు, మీనింగ్ వద్దు నాకు. స్టేయింగ్ అండ్ అది అడుగు నువ్వు.
స్టేయింగ్ అంటే ఉండటం. బట్ స్టేయింగ్ అనమాట. వైఐఎన్జీ స్టేయింగ్. కానీ తెలుగులో చెప్పాను. తెలుగు చెప్పయ్యా మిస్టర్ ఏ, అది కూడా ఉన్నాను. తెలుగులో చెప్పు క్వశ్చన్ అంటే ఏంటంటో చెప్తున్నాం. మళ్ళీ చెప్పు. నేను చెప్తా. మిస్టర్ ఏ అనే వ్యక్తి యుఎస్ సిటిజన్ అంట. హూ ఈజ్ యుఎస్ సిటిజన్ అంటే మిస్టర్ ఏ అనే వ్యక్తి యుఎస్ సిటిజన్ అంట. కానీ బట్ అంటే కానీ అవుట్ సైడ్ యుఎస్ఏ అంటే యుఎస్ఏలో ఉండట్లేదంట, బయట ఉంటున్నాడు అంట. స్టేయింగ్ అంటే ఉంటున్నాడు. మిస్టర్ ఏ అనే వ్యక్తి యుఎస్ సిటిజన్ అంట, కానీ యుఎస్లో ఉండట్లేదంట, బయట ఉంటున్నాడంట. బయట ఉంటే రెసిడెంట్, యుఎస్లో ఉంటే రెసిడెంట్. ఎందుకు? వినా సర్లే. సరే సరే, యుఎస్ సిటిజన్ ఎక్కడున్నా సరే రెసిడెంట్, అది యుఎస్లో బయట ఉన్నా, ఓకేనా? సో ఎక్కడి నుంచి లింక్ చేసావు సార్ ఆ పాయింట్? ఏంటి కాన్సెప్ట్ ఏంటి అంటే వెరీ సింపుల్ సార్, మన చార్టే కాన్సెప్ట్. ఎనీ ఇండివిజువల్ హూ ఈజ్ ఐదర్ సిటిజన్షిప్ అంటే యుఎస్ సిటిజన్ అన్నాడు అంటే అది కంపల్సరీ రెసిడెంటే. ఇంకా అతను యుఎస్లో ఉన్నా బయట ఉన్నా సరే. అతను యుఎస్ టెస్ట్ పెట్టి రిపోర్ట్ ఇవ్వక్కర్లేదు. క్లాస్లో ఎవరికి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చేస్తా నేను. నీకు ఇచ్చిన నేను రిపోర్ట్ ఏంటంటే బాగా స్లో రాదు. చాలా మందికి చెప్పిందే. నిజం చెప్తున్నా, నీకు ఇంగ్లీష్ రాదు. నిజంగా చెప్తున్నా నేను. నువ్వేదో అనుకుంటున్నావు, ఇంగ్లీష్ రావట్లా నీకు, అర్థం కావట్లేదు. నేను మాట్లాడేది కూడా నీకు సగమే అర్థం అవుతుంది ఉద్దేశం ప్రకారం. నాది కూడా నువ్వు ఇంగ్లీష్ చదివి అర్థం చేసుకోలేకపోతున్నావు. సో ప్లీజ్ వర్క్ ఆన్ ఇంగ్లీష్. అప్పుడు నేను మాట్లాడేది కూడా కొంచెం అర్థం అవుతుంది నీకు, అక్కడ ఉన్నది కూడా అర్థం అవుతుంది. దానివల్ల రోజు ఒక 2 అవర్స్ వర్క్ చేయి. ఇంగ్లీష్ పదాలు లేదా మన సబ్జెక్టే తీసి దీని మీనింగ్ ఏంటి డిక్షనరీ వచ్చేస్తుంది. అది కొట్టంగానే తెలుగులో వస్తుంది. చేయాలి. దానికి ఈ రోజుకి ర్యాగింగ్ వదిలేద్దాం, నార్మల్ ఫోకస్ చేద్దాం. చదవనా? మిస్టర్ బి సిటిజన్ ఆఫ్ ఫ్రాన్స్. బి అనే అతను ఏ ఏ కంట్రీ అతను అంట? ఫ్రాన్స్ కంట్రీ అతను, ఓకే. హూ ఈజ్ అ సింగర్ అంట అతను. కేమ్ టు యుఎస్ఏ, వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? యుఎస్ఏకి వచ్చాడు. కేమ్ టు యుఎస్. నేను చదివేది కూడా విను. నేను చదివేది కూడా అక్కడ చూస్తావు, ఎత్తుక్కుంటా ఉంటావు అడిగినప్పుడు. కేమ్ టు యుఎస్ఏ అంటే ఎక్కడికి వచ్చాడు? యుఎస్ఏకి వచ్చాడు. ఫర్ పర్ఫార్మెన్స్ ఫర్ 10 days ఇన్ 2024 ఏదో పర్ఫార్మెన్స్ చేయడానికి, సింగర్ కాబట్టి. ఇప్పుడు ఇతను ఏ కంట్రీ అతను? కొంచెం మీరు చెప్పొద్దాం. ఈ రోజుకి మనోడికి ట్రైనింగ్ ఇద్దాం. ఫ్రాన్స్. ఏ కంట్రీకి వచ్చాడు? యూఎస్ఏకి వచ్చాడు. ఏం చేయడానికి వచ్చాడు? నాలాగా స్వీట్ వాయిస్ కాబట్టి పాటలు పాడటానికి వచ్చాడు. స్వీట్ వాయిస్. సర్లే, నన్ను తర్వాత ర్యాగింగ్ చేద్దు కానీ సరే, పాటలు పాడడానికి వచ్చాడు 2024 అండ్ వెంట్ బ్యాక్ టు ఫ్రాన్స్. అంటే ఇంగ్లీష్ వచ్చి అన్నావుగా, చెప్పు నువ్వు. వెంట్ బ్యాక్ టు ఫ్రాన్స్ అంటే ఒక గంట ఆలోచించి చెప్పు, పర్లేదు, పెద్ద సెంటెన్స్ కదా అది. వెంట్ బ్యాక్ టు ఫ్రాన్స్ అంటే తిరిగి వెళ్ళిపోయాడు. తిరిగి వెళ్ళి అదే చెప్తున్నావు కానీ అది ఎట్లా చెప్పాలంటే ఫ్రాన్స్కి తిరిగి వెళ్ళిపోయాడు తీసుకుంటాడు. వరకు ఎవరు వెయిట్ చేయడం. ఎట్ ద సేమ్ టైం లాస్ట్ చెప్పాలి సార్ తిరిగి వెళ్ళిపోయాడు, దానికి ఆలోచించి నేనేమంటాడు ఇప్పుడు, కొడతాడేమో, కొట్టులా ఉన్నాడు, నేను ఎందుకు కొడతాను చెప్పు. సరే అట్లాగా ఉండకూడదు. నేనని కాదు, ఎవరున్నా సరే ఫ్రెండ్ చెప్పాలి. ఫ్రీ ఒకటి ఒకటి ఉంటుంది జాబ్ ఇచ్చడం నుంచే ట్రైన్ అవ్వాలి. నీకు ఎప్పుడు 2 సంవత్సరాల తర్వాత కాదు కదా జాబ్ నేను పెట్టే ఇంటర్వ్యూ. మంత్ తర్వాత ఇంటర్వ్యూకి పంపిస్తాను అంతే. జూన్లో ఇంటర్వ్యూకి పంపించేస్తా ఎగ్జామ్ రాయగానే. అప్పుడు నువ్వు కూడా ఇట్లా చూసి కాసేపు ఇట్లా చూసి ఆయన ఏమనుకుంటాడని సమాధానం చెప్తాను. నెక్స్ట్ అంటాడు. నెక్స్ట్ అంటే
తర్వాత వాళ్ళునా అది మటుకు ఐడియా ఉంది నీకు. సరే ఆన్సర్ చెప్తానా. ఫ్రాన్స్ సిటిజన్ యుఎస్కి వచ్చాడు పర్ఫామ్ చేయడానికి. 10 రోజులు ఉన్నాడు 2024లో. అంతకుముందు ఏం లేడు. సార్ పాత సంవత్సరాలు ఎన్ని రోజులు ఉన్నాడు చెప్పు. లేదు అనుకుంటా నాకు తెలిసి. ఎందుకు అవసరం లేదు. చెప్పండి అమ్మా. ఇప్పుడు మీరు చెప్పండి. గ్రీన్ కార్డ్ లేదు. ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా. ఆన్లైన్ వాళ్ళు చెప్పొచ్చు. ఆన్లైన్ వాళ్ళు ఏమో ఆన్సర్ ఏంటి? ఆన్లైన్ వాళ్ళు సైలెంట్ అయిపోయారు నీ వల్ల. Why? ఓకే, సబ్స్టాన్షియల్ ప్రెజెంటేజ్ స్టార్ట్. అదేంటి పాత ప్రీవియస్ ఇయర్ డేస్ ఇవ్వలేదు కదా నేను. కదా ప్రీవియస్ ఇయర్ డేస్ ఇవ్వలేదు కదా, మరి ఎలా చెప్పగలిగారు? అక్కడ ఫుల్ ఇయర్ ఉండొచ్చు కదా. అలీడికి వచ్చినాయి కదా, ఇవ్వలేదు కదా. ఫుల్ ఇయర్ ఉండొచ్చు కదా, అక్కడ లేరు అనుకున్నా. ఎలా అనుకున్నా 2023 ఫుల్గా ఉండొచ్చు కదా, 2022 కూడా ఫుల్గా ఉండొచ్చు కదా. అంటే మనం అలా అలా అనుకోవచ్చు కదా ఫుల్ ఉన్నారని. చేస్తుంది బాగా ఆలోచించాలి. క్లూ ఇస్తా నేను. సార్ 2023 2022 ఫుల్ ఇయర్ ఉన్నా సరే సబ్స్టాన్షియల్ ప్రెజెంట్ టెస్ట్లో ఫస్ట్ సాటిస్ఫై చేయాల్సింది ఏంటి అంటే 2024లో మినిమం 31 ఉండాలి సార్. అది లేకపోతే ఆ ప్రీవియస్ ఇయర్ ఫుల్ డేస్ ఉన్నా ఏమి వేస్టేగా, ఫెయిలే. అర్థమైందా? పాస్ట్ ఇయర్స్ ఉన్నా లేకపోయినా ఇతను ప్రజెంట్ ఇయర్లో మినిమం 31 లేడు, ఇంకా సెకండ్ కండిషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ సబ్స్టాన్షియల్ ప్రెజెంట్ టెస్ట్లో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేయలేదు అంటే 183 కండిషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫస్ట్ కండిషన్ ఏంటి? 31. అర్థమైందా? 31 లేదు అంటే మళ్ళీ సెకండ్కి వెళ్ళాల్సిన అవసరం ఉందా? నో. నువ్వు ఫస్ట్ కండిషన్ చూడాలి, అది సాటిస్ఫై అయిన తర్వాత సెకండ్కి వెళ్ళాలి, కానీ ఈ ఆర్డర్ వెళ్ళాలి. అర్థమైందమ్మా ఎక్స్ప్లెనేషన్? ఈజ్ ద ఆన్సర్ నాన్ రెసిడెంట్. ఓకేనా? అలా థింక్ చేయాలి మనం. సార్ ఏలియన్ నాట్ యుఎస్ సిటిజన్ రెసిడెంట్ అవ్వాలి అంటే గ్రీన్ కార్డ్ టెస్ట్ ఉండాలి. గ్రీన్ కార్డ్ టెస్ట్ ఈ క్వశ్చన్లో లేదు, అతను ఫ్రాన్స్ కాబట్టి. అండ్ సబ్స్టాన్షియల్ ప్రెజెంట్ టెస్ట్లో కరెంట్ ఇయర్ అంటే 2024లో మినిమం 31 ఉండాలి. ఇది సాటిస్ఫై అయితేనే నెక్స్ట్ కండిషన్కి వెళ్ళాలి. ఇదే అవ్వలేదు కాబట్టి ఇది కూడా ఫెయిల్ అయ్యాడు. సో హీఈస్ ఆ నాన్. అయిందమ్మా, మళ్ళీ చూడాలి వీడియో. కలుపుతారో కానీ నాకు డౌటే. ఇది బోల్డ్ అవ్వలేదు, కనిపిస్తుందిగా. మిస్టర్ హెచ్ ఈజ్ అ వెల్దీ సిటిజన్ ఆఫ్ జర్మనీ. ఏ కంట్రీ అతను అమ్మా? ఇతను మిస్టర్ జర్మనీ. అతను ఈ రిమైండ్ ఫిజికలీ ప్రెజెంట్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఫర్ 12 days ఇన్ 2022. 2022లో ఎన్ని డేస్ ఉన్నాడు? 12 days. రాసుకుందాం. ఓకేనా? బట్ 2023లో ఎన్ని డేస్ ఉన్నాడు నాన్న? 90 days. 2024లో ఎన్ని డేస్ ఉన్నాడు? 175 days. ఓకేనా? చెప్పండి అమ్మా ఆన్సర్. రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ 20. ఈజ్ అ జర్మనీ సిటిజన్. 2022లో 12 days ఉన్నాడు, 2023లో 90 days ఉన్నారు, 2024లో 175 days ఉన్నాడు. ఫైండ్ అవుట్ ది రెసిడెన్షియల్. చేయాలి, అందరు చేయాలి. శ్రీలత వాయిస్ క్లియర్ లేదా ఇప్పుడు? ఓకేనా వాయిస్ ఆడియో? It's not it's okay.
ఓకే. ఓకేనా? ఇందాక ఇందాక మైక్ తీసేసాలమ్మా. కొంచెం పైన అరుస్తున్నా కదా! మళ్ళీ మీరు కంఫర్టబుల్ ఫీల్ అవ్వరని మైక్ తీసేసా. 7 వచ్చింది. ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ప్రెసిడెంట్ ఏలియనా? ఎన్ని డేస్ వచ్చిందమ్మా? కరెంట్ ఇయర్‌లో 31 ఉన్నారా? వెరీ సింపుల్. గ్రీన్ కార్డ్ అయితే లేదు. ఫస్ట్ కండిషన్ లేదు గ్రీన్ కార్డ్ టెస్ట్. కానీ సెకండ్ కండిషన్ సాటిస్ఫై చేస్తే ఓకే సార్. సబ్స్టాన్షియల్ ప్రెజెంట్ టెస్ట్. అందులో కూడా 2 కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి? కరెంట్ ఇయర్. కరెంట్ ఇయర్ అంటే 2024లో 31 ఉండాలి. ఎంత ఉన్నాడు సార్? 175 ఉన్నాడు. విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 31 సాటిస్ఫై. అండ్ నెక్స్ట్ 2024 ప్లస్ 2023 ప్లస్ 2022 వీటిల్లో 183 ఉండాలి. 183 కంటే ఎక్కువ ఉండాలి. సార్ అసలు ఎంత ఉందో చూద్దాం. ఓకేనా? 2024లో 175 ఉన్నారు. ఫుల్ డేస్ తీసుకోవాలి. 2023లో 90 ఉన్నారు. మొత్తం తీసుకోకూడదు. 1/3 చేయాలి. 2022లో 12 ఉన్నారు. మొత్తం తీసుకోకూడదు. 1/6 చేయాలి. 175 32 ఎంత వస్తుందో చూడండి అమ్మా. 175 ప్లస్ 30 ప్లస్ 7 days greater than 183. రైట్ ఆన్సర్. ప్రెసిడెంట్ ఏలియనిజం. తర్వాత ఇది రాసుకో. ఆన్సర్ వచ్చిందా? సగం చేసావా? హాఫ్ హాఫ్ అయితే చేసావా? చాలు. రేపు స్లోగా ఫుల్ చేస్తావు. ఇబ్బంది ఏం లేదు. చిన్నగా నేర్చుకుంటావు. కాకపోతే నేను హడావిడి పెడతా. అలా అయితే నువ్వు ఇదే వాళ్ళు చెప్పిన సమాధానం చెప్తావు. బేసిక్సే కదా అందుకని చదవలేదని. నేను ఇలాగే ఉంటాను. నువ్వు అలాగే ఉండవు. అయిపోయిందా? తర్వాత రాసుకుంటావా? చెక్ చేస్తున్నావా? కరెక్టే. 90 ఇంటూ 1/3 30. 12 ఇంటూ 1/6 25 సేమ్ కాన్సెప్ట్ అమ్మా. కాన్సెప్ట్ ఏం చేంజ్ లేదు. గ్రీన్ కార్డ్ లేదు. సబ్స్టాన్షియల్ ప్రెజెంట్ టెస్ట్లో 31 ఉన్నాడు. 175 183లో 1 యాడ్ చేస్తే 183 వచ్చింది. సో అది ఇక్కడ ఈ P2కి సంబంధించింది. జస్ట్ ఊరికే ఒక చోట ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఇక్కడ తీసుకున్నాను. P1 ఓన్లీ ఇండివిజువల్సే. P2 అనేది బిజినెస్ ఎంటిటీస్ సంబంధించి. సార్ విని అలా వదిలేసేయండి. నో నీడ్ టు స్టడీ. బిజినెస్ ఎంటిటీస్ పాస్ త్రూ ఎంటిటీస్ అని ఉంటాయి. బిజినెస్ ఎంటిటీస్లో చాలా టైప్స్ ఉంటాయి. పాస్ త్రూ ఎంటిటీస్ ఉంటాయి. అదర్ ఎంటిటీస్ అని ఉంటాయి. ట్యాక్స్ ఎగ్జామ్టెడ్ ఆర్గనైజేషన్స్ అంటే ట్రస్ట్లు, ఎస్టేట్లు. వాళ్ళు ప్రాఫిట్ మోటివ్తో ఉండరు కాబట్టి వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జామ్. మరి పాస్ త్రూ ఎంటిటీస్ అంటే ఏంటి? ఎస్ కార్పొరేషన్స్ అంటే స్పెషల్ కార్పొరేషన్స్. మ్యాక్సిమం మెంబర్స్ ఇందులో 100 ఉంటారు. ఓన్లీ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కెన్ స్టార్ట్. వాళ్ళే స్టార్ట్ చేయగలరు. వాటినే ఎస్ కార్పొరేషన్ అంటే. పి పార్ట్నర్షిప్ ఫామ్. ఎస్ ఫర్ ఎస్ కార్పొరేషన్. పి ఫర్ పార్ట్నర్షిప్ ఫామ్. కాబట్టి ఎల్ ఫర్ లిమిటెడ్ లయబిలిటీ కంపెనీస్ అవి విత్ మల్టిపుల్. సార్ ఇక్కడ అదర్ ఎంటిటీస్లో సింగిల్ మెంబర్ ఎల్ఎల్పి, సి కార్పొరేషన్స్ అంటే ఎంటిటీస్ మెంబర్స్ పే ట్యాక్స్. ఎంటిటీ ట్యాక్స్ పే చేయాలి. మెంబర్స్ కూడా ట్యాక్స్ పే. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంటిటీస్ ఉంటాయమ్మా. నో నీడ్ టు స్టడీ ఫర్ P1. పీటీలో వాటి గురించి డీటెయిల్గా చెప్తాను. జస్ట్ మనం ఎందుకు చెప్పావు ఇక్కడ అంటే అసలు ఇండివిజువల్స్ అయినా ఒక బిజినెస్ ఎంటిటీస్ ఎన్ని టైప్స్ ఉంటాయి అనే దానికి. ఎస్ కార్పొరేషన్స్ ఓన్లీ గ్రీన్ కార్డ్ హోల్డర్సే స్టార్ట్ చేయగలరు. మ్యాక్సిమం 100 మెంబర్సే ఉండగలరు. ఇక్కడ పి అంటే పార్ట్నర్షిప్ ఫామ్. ఎల్ అంటే ఎల్ఎల్సి విత్ మల్టిపుల్ మెంబర్స్. మరి ఎల్ఎల్పి విత్ సింగిల్ మెంబర్ అంటే అదర్ ఎంటిటీస్లోకి వస్తుందని. సి కార్పొరేషన్ అంటే ఏంటి సార్ అంటే ఎంటిటీస్ పే చేయాలి ట్యాక్స్, మెంబర్స్ కూడా పే చేయాలి. ఇది కూడా అదర్ ఎంటిటీస్. ట్యాక్స్ ఎగ్జామ్టెడ్ ఆర్ ఎన్జిఓస్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ట్రస్ట్లు, ఎస్టేట్లు. వీళ్ళు ఏంటంటే పబ్లిక్ సేవ్ చేస్తూ ఉంటారు. చారిటీ. వాళ్ళకి ట్యాక్స్. ఓకే, ఒకసారి చదివి వదిలేసేయండి. డీటెయిల్గా P2లో చెప్తాను. ఏంటి వాటి ఎందుకు అలా డివైడ్ చేశారు, వాటి స్పెషాలిటీ ఏంటి, వాటికి ట్యాక్స్ ఎందుకు సపరేట్గా చేస్తున్నారు. ఫస్ట్ చాప్టర్ బేసిక్ చాప్టర్ అయిపోయింది.
సో బేసిక్ చాప్టర్స్ కాను ఓన్లీ మీకు సిటీనే ఉంటుంది, ఓన్లీ సిటీ ఉంటుంది. అంటే క్లాస్ రూమ్ టెస్ట్, పీటీ ఉండదు. ఇప్పుడు మీకు ఇవాళ సిటీ యాక్సెస్ ఇస్తారు, క్లాస్ రూమ్ టెస్ట్ యాక్సెస్ ఇస్తారు. క్లాస్ రూమ్ టెస్ట్ యాక్సెస్ ఇస్తారు. దీనికి సంబంధించి ఏంటి సార్ అంటే మనం ఇప్పుడు క్లాస్ రూమ్లో ఎంసీక్యూస్ డిస్కస్ చేశాం కదా, 5 6 ఇవే ఇస్తారు. క్లాస్ రూమ్లో నేను ఏవైతే ఎంసీక్యూస్ డిస్కస్ చేస్తానో ఇవే ఇస్తారు, యాక్సెస్ ఇస్తారు సాఫ్ట్వేర్లో. ఇవి చూడకుండా చేయాలి, మళ్ళీ మొత్తం వీడియోలన్నీ చూసి చూడకుండా వాటికి ఆన్సర్లు చెప్తే నాకు అక్కడ రిజల్ట్ షేర్ చేయొచ్చు. వేరే ఫోన్తో ఫోటో తీయాలి, మనం స్క్రీన్ షాట్లు తీయకూడదు. మన ఫోన్లో స్క్రీన్ షాట్స్ తీస్తే బ్లాక్ అయిపోద్ది యాప్. వేరే ఫోన్తో కానీ లేదా అది షేర్ చేయొచ్చు, వాట్సాప్లో షేర్ చేయొచ్చు. నాకు అది పంపించండి, నాకు మార్కులు ఫుల్ రావాలి. ఆల్రెడీ ఆన్సర్లు చెప్పేశాను నేను, చూడకుండా చేయాలి. ఇది క్లాస్ రూమ్ టెస్ట్ సిటీ. మరి పీటీ అంటే ఏంటి? సేమ్ ఇదే కాన్సెప్ట్ మీద నేను ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి మీకు ఆల్రెడీ వినేసింది అయితే మీకు ఆన్సర్లు వచ్చేస్తూ ఉంటాయి కదా, అందుకని మారుస్తాను కొంచెం. దాన్ని ప్రాక్టీస్ టెస్ట్ అంటారు. సేమ్ ఇదే కాన్సెప్ట్. అది ఫస్ట్ చాప్టర్కి ఉండదు, సెకండ్ చాప్టర్ నుంచి టాపిక్ ఉంటుంది. ఓకేనా? మీకు ఈరోజు ఆ సాఫ్ట్వేర్ ఎలా రాయాలి ఏంటని చూపిద్దాం. ఓకేనా? రికార్డింగ్ స్టార్ట్ చేశాను అసలు. చేసా. మీకు యాక్సెస్ ఇస్తారు, అంతే కదా. యాక్సెస్ ఏం యాక్సెస్ ఇస్తారు సార్ అంటే మన టార్గెట్ అకాడమీ యాప్ యాక్సెస్ ఇస్తారు. టార్గెట్ అకాడమీ యాప్ యాక్సెస్ ఇదిగో ఇలా ఉంటుంది. కాకపోతే నాకు వేరేలా కనిపిస్తుంది, మీకు వేరేలా కనిపిస్తుంది. ఇదిగో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో బ్యాచ్ స్టార్ట్ చేశాను. మీకు వీడియోస్ టెస్ట్లని 2 ఐకాన్స్ కనిపిస్తాయి. ఇట్లా టాప్లో కనిపిస్తాయి, నాకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది, మీకు టాప్లో కనిపిస్తుంది. ఓకేనా? మీరు ఇప్పుడు వీడియోస్లో నా క్లాసెస్ అన్ని చూస్తున్నారు, వీడియోస్లో మీకు కనిపిస్తాయి, నాకు ఇక్కడ కనిపించలేదు. డెమో టెస్ట్లోకి వెళ్తే ఏమి కనిపించవు ప్రజెంట్. కానీ ఇవాళ ఈవినింగ్ ఆర్ రేపు మార్నింగ్ లోపు చాప్టర్ 1 అని ఒక ఫోల్డర్ కనిపిస్తుంది. దాంట్లో సిటీ టాపిక్ 1 సిటీ అని ఒక ఫోల్డర్ కనిపిస్తుంది, ఫైల్ కనిపిస్తుంది. టాపిక్ 1 సిటీ చూడండి అమ్మా. ఊరికే అటెంప్ట్ చేయండి. ఇదిగో ఇవన్నీ చదువుకోండి, నీట్గా చదవాలి ఇవన్నీ. నెక్స్ట్ అన్నీ చదివానని అంటే యాక్సెప్ట్ చేయండి. మీరు ఎప్పుడైనా సిటీ కానీ పీటీ కానీ రాసినప్పుడు ఫోన్ డూ నాట్ డిస్టర్బ్ మోడ్లో పెట్టుకోండి. ఫోన్స్ వచ్చి మధ్యలో ఆన్సర్ చేసినా ఈ టెస్ట్ ఆటోమేటిక్ సబ్మిట్ అయిపోతుంది. 3 టైమ్స్ అలా చేస్తే, మీరు టైమ్స్ అయితే ఓకే ఫైన్. షార్ట్ టైం కూడా అలా చేస్తే, అలా ఎక్కువ సార్లు మీరు ఫోన్ ఆన్సర్ చేస్తున్నా, వేరే స్లైడ్కి మూవ్ అవుతున్నా, దాన్ని మినిమైజ్ చేస్తున్నా, టెస్ట్ బ్లాక్ అయిపోతుంది, సబ్మిట్ అయిపోతుంది. 5 క్వశ్చన్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఇలాంటివన్నీ. ఇవన్నీ ఆన్సర్ చేసేసి సబ్మిట్ చేసేసి రిజల్ట్ చేద్దామా? ఒకటి పెట్టేస్తున్నాను. 5 క్వశ్చన్స్ ఆన్సర్ సబ్మిట్. ఒకటే కరెక్ట్, 4 రాంగ్. సొల్యూషన్స్ చూసుకోవాలి కదా. చూడండి, అది రాంగ్ పెట్టి నేనేం చెప్పాను, ఇది కూడా చూడకుండానే రాయాలి. అది వస్తాయి కదా ఆన్సర్లు, ట్రై చేయి నువ్వు. అప్పుడే కదా నువ్వు ఎక్కడ మిస్టేక్ చేసావో తెలిసేది. ఓకేనా? చూడు, నేను తప్పు పెట్టానంట, మరి ఆన్సర్ ఏంటో ఎక్స్ప్లెనేషన్లో ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ ఇక ఆన్సర్ ఇది పెట్టావు, ఇది కాదు, ఇది దాని ఆన్సర్ అని ఎక్స్ప్లెనేషన్ వచ్చేస్తుంది. చదువుకుంటే నీకు అర్థమైపోద్ది ఎక్కడ రాంగ్ చేస్తావు. సెల్ఫ్ తక్కువ క్వశ్చన్లే ఉంటాయమ్మా, పెద్ద ఎక్కువ క్వశ్చన్ ఏం బెటర్. నేను టాపిక్ అలా మీకు తెలియకుండానే ఒక 2000 ఎంసీ సిటీ, ఒక 2000 ఎంసీ సిటీ చేసేస్తారు. 4000 చాలా ఎనఫ్. అక్కడ నుంచే ఎగ్జామ్లో వస్తాయి. సిటీ పీటీ నుంచే ఎగ్జామ్లో క్వశ్చన్, అవుట్ సైడ్ నుంచి చేస్తారా. వాళ్ళు మీకు సిటీ వస్తుంది చాప్టర్. ఎక్కడ ఉంటుంది యాప్లో? టెస్ట్లో. ఇప్పుడు చూస్తే ఉండదు, ఏం కనిపించదు మీనింగ్. ఓకేనా? రేపటి క్లాస్లో చాప్టర్ నెంబర్ 2 స్టార్ట్ చేద్దాం. మీకు మెటీరియల్ కూడా ఇచ్చారు కదా, మీకు పీడిఎఫ్ ఇచ్చి చాప్టర్ నెంబర్ 2 అన్నీ వస్తే తర్వాత యాడ్ అవుతాయి. అమ్మా చెప్పు. ఇచ్చిన టైంలోనే టెస్ట్ ఓపెన్ అవుతుంది. నో సిటీ పీటీ అనేది ఎప్పుడైనా రాసుకో, ఎనీ టైం రాసుకోవచ్చు, ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ రాసుకోవచ్చు.
చాలా సార్లు ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు, ఎప్పుడైనా రాసుకోవచ్చు, అంటే ఇబ్బంది పర్టికులర్ టైం ఏం లేదు, ఏం లేదు, ఎనీ టైం. ఓన్లీ వీకెండ్ ఎగ్జామ్ మాత్రమే పర్టికులర్ టైం షెడ్యూల్ అయింది. అది కూడా మీరు ప్రతాప్ సార్ని కాల్ చేసి మేము వీకెండ్ ఎగ్జామ్ మిస్ అయ్యాను మళ్ళీ నాకు అలో చేయండి అన్నప్పుడు ఆయన అలో చేస్తారు. ఓన్లీ వీకెండ్ ఎగ్జామ్స్ ఆర్ రివిజన్ టెస్ట్లు మాత్రమే టైం బాండెడ్, ఎందుకంటే పేపర్ లీక్ అయిపోతుంది కదా. అందుకే టైం కుదరదు. ఆ, ఇంకొకటి సార్ టైం ఏముండదు, ఆ టైం ఎక్స్పైర్ ఏమవుదు, సఫిషియంట్ టైమే ఇస్తాం మేము, సిటీపీటీకి ఎక్కువ ఇస్తాము, అయిపోయినా మళ్ళీ రాసుకోవచ్చు, ఇబ్బంది ఏముంది. క్వశ్చన్ ఏమైనా ఎక్స్పైరీ అవుతుందా? ఏమవుదు, అవి మీకు కోర్స్ అయిపోయే వరకు అలాగే ఉంటాయి, ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. ఈవెన్ దో వీకెండ్ కూడా అంతే, ఓకే సార్. టైం అక్కడ కనిపిస్తుంది. మేము టైంని స్టాప్ చేస్తాం, అది ఎక్కువ ఇస్తాం. బట్ వీకెండ్ ఎగ్జామ్ మాత్రం టైం బాండెడ్, ఆ టైంలో అది ఎండ్ అయిపోతుంది, అది ఆటోమేటిక్ సబ్మిట్ అయిపోతుంది. ఒకటి అది మళ్ళీ చూసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. 1.5 hour అంతే, ఆ గ్రేస్ తీసేస్తే 4 టైం గ్రేస్ తీసి 15 క్వశ్చన్స్ ఏమో. నేను రివిజన్ ఎగ్జామ్ పెట్టి నేను వీకెండ్ అయితే ½ an hour ఇస్తాను, నేను రివిజన్ ఎగ్జామ్స్ కూడా 1.5 hour ఆ టైంలో రాసేయాలి. 1 minute ఇది అయిపోయిందా, క్లోజ్ చేయొచ్చా? ఐడియా వచ్చిందా మీకు ఎక్కడ ఉంటాయి ఇవన్నీ? టెస్ట్లో ఉంటాయి, చెప్పట్లేదు. ప్రతాప్ సార్ని అడగండి, మనోజ్ సార్ని అడగండి అమ్మా, ఏ డౌట్ వచ్చినా టెస్ట్లో మనోజ్ సార్ నెంబర్ తీసుకోండి, ఓకేనా? రైట్, నాకు రేపు ఈవినింగ్ క్లాస్ కల్లా మీరు సిటీ ఎగ్జామ్ రాసి ఆ మార్క్స్ షేర్ చేయాలి, రేపు క్లాస్కి వచ్చి. క్లోజ్ చేద్దామా?